భూమి ఎలా ఉంటుంది అడగండి, ఫోన్ చేయండి ఎవరికైనా గొరికి. భూమి ఎలా ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు. పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు. పురాణాలలో చెప్పబడిన భూగోళము రామాయణంలో ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఈరోజు మాటల్లేవు ఓల్ని ఇచ్చి పడేయడమే. రామాయణం ప్రకారం భూమి బల్లపరుపుగా ఉంది. దానిని 4 ఏనుగులు మోస్తున్నాయి. నాకు తెలుసు మీకు కావాల్సింది ప్రూఫ్స్ అని. వాల్మీకి రామాయణం, గీత ప్రెస్, గోరఖపూర్. బాలకాండ 40 సర్గ. ఎల్ల ప్రాణులను హింసించుచున్న సగరపుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులైరి. వారి మొర్ను ఆలకించి సృష్టికర్త్యైన బ్రహ్మదేవుడు వారితో ఇట్లనెను: ఈ భూమండలమంతయును సర్వశక్తిమంతుడైన ఆ శ్రీమహావిష్ణుదేవునిది. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారమును మోయుచున్నాడు. ఆయన కోపాగ్నికి ఈ సగరకుమారులు భస్మమయ్యెదరు. భూమండలము ఈ విధముగా త్రవ్వబడుననియు అల్పాయుష్కులైన సగరపుత్రులు నశింతురనియు ఏనాడూ నిర్ణయింపబడినది. బ్రహ్మదేవుని యొక్క ఈ అభయవచనములను విని 33 మంది దేవతలు, అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, 2 అశ్వినీ దేవతలు, గంధర్వులు మొదలగువారు మిక్కిలి సంతసించినవారై తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. మహాబలసంపన్నులైన సగరపుత్తులు భూమిని ఇట్లు త్రవ్వుచుండగా వారి వినాశనమునకు సూచకముగా పిడుగుపాటు వంటి ఒక మహాధ్వని ఉద్భవించెను. వారందరును భూమినంతయును త్రవ్వి ప్రదక్షిణమునర్చి తండ్రికడకు వెళ్ళి ఆయనతో ఇట్లు పలికిరి: సమస్త భూమండలమును గాలించితిమి. బలవంతులైన దేవదానవరాక్షసులను, పిశాచములను, నాగులను, కిన్నరులను మట్టుపెట్టితిమి. అయితే యజ్ఞాశ్వమును గాని దానిని అపహరించిన వానిని గాని కనుగొనలేకపోయితిమి. బాగుగా ఆలోచించి మా కర్తవ్యమును తెలుపుడు, మీకు పుణ్యముండును. ఓ రఘునందన! సగర మహారాజు తన పుత్రుల మాటలను విని వారు రిక్తహస్తములతో వచ్చినందులకు కుపితుడై ఇట్లు పలికెను: మరల భూమిని త్రవ్వుడు, మీకు శుభమగుగాక. ఈ భూమండలమును భేదించి అశ్వమును దానిని అపహరించిన వానిని పట్టుకొని కృతార్థులై తిరిగిరండు. వేలమంది పుత్రులు పాతాళలోకమునకు పరుగులు దీసిరి. అట్లు త్రవ్వుచు వారు భూతలమును మోయుచున్న పర్వత ప్రమాణములోనున్న విరూపాక్షము అను పేరుగల దిగ్గజమును చూచిరి. ఓ రఘునందన! పర్వతములతో వనములతో విలసిల్లుచున్న సమస్త భూభారమును విరూపాక్షము అను ఆ మహాగజము తన శిరస్సుపై మోయుచుండెను. పర్వకాలములయందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట దీర్చుకొనుటకై తలను కదలించినప్పుడు భూమి కంపించును. ఓ రామా! వారు ఆ మహాదిగ్గజమునకు ప్రదక్షిణమునర్చి పూజించిరి. పిదప వారు భూమిని ఛేదించుకొనుచు రసాతలమునకు బయలుదేరిరి. పూర్వదిశను త్రవ్విన పిమ్మట వారు దక్షిణదిశను భేదించిరి. దక్షిణదిశయందును వారు ఒక మహాగజమును దర్శించిరి. పర్వత ప్రమాణమున మహాశరీరముగల మహాపద్మము అను దిగ్గజము దక్షిణ భూభారమును మోయుచుండగా దాని మహాస్వరూపమును జూచివారు విస్మయమును పొందిరి. ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ మొనర్చి మహాత్ముడైన సగరుని యొక్క 60,000 మంది పుత్రులు పశ్చిమ దిశను భేదించిరి. పశ్చిమ దిశయందు భూభారమును వహించుచున్న సౌమనసము అను పర్వత ప్రమాణ శరీరముగల మహాదిగ్గజమును ఆ మహాబలశాలురు చూచిరి. ఆ సౌమనస మహాగజమునకును ప్రదక్షిణము చేసి కుశలమడిగి భూమిని త్రవ్వుచు ఉత్తర దిశకు చేరిరి. ఓ రఘురామ! ఉత్తర దిశయందు మంచువలె తెల్లనైన భద్రము అను పేరుగల దిగ్గజము తన బలమైన శరీరముతో ఈ భూభారమును మోయుచుండగా వారు దానిని చూచిరి. ఆ 60,000 మంది రాజకుమారులు దానిని స్పృశించి ప్రదక్షిణమాచరించి భూమిని త్రవ్విరి. పిమ్మట ఆ సగర కుమారులు ప్రసిద్ధమైన ఈశాన్య దిశకు పయనించి రోషావేశముతో భూమిని త్రవ్విరి. మిక్కిలి వేగగమనులు, మహాబలశాలురు, మహాకాయులు అయిన ఆ రాకుమారులు సనాతనుడును మహావిష్ణువు యొక్క అవతారము అయిన కపిలమహర్షిని గాంచిరి. ఓ రఘునందన! మహాత్ముడైన కపిలుని సమీపమున చరించుచున్న గుర్మును చూచి ఆ రాకుమారులందరును ఎంతయు సంతోషపడిరి. ఆ కపిలుడే యజ్ఞాశ్వమును అపహరించి యుండునని భావించిరి. క్రోధముతో గ్రుడ్లురుముచు గడ్డపారలను, నాగళ్లను, వివిధ వృక్షములను, శిలలను పట్టుకొని ఆగుము, ఆగుము అని పలుకుచు క్రోధావేశములతో ఆ కపిలుని మీదికి పరుగులు దీసిరి.
ఓ దుర్మార్గుడా, ఇది మా యాజ్ఞాశ్వము, దీనిని నీవే అపహరించి తెచ్చితివి. ఇక్కడికి వచ్చిన మేమందర్మును సగరపుత్రులమని ఎరంగుము అని పలికిరి. ఓ రఘురామ, వారి దురుసుమాటలను విని కపిలుడు అప్పుడు మహారోషావేశముతో హుంకరించెను. ఓ కాకుత్తా, మిక్కిలి మహిమాన్వితుడైన ఆ కలపిలుని యొక్క హుంకారమునకు సగరకుమారులు అందరును భస్మమైపోయిరి. ఇది అంతా విన్నాక భూమి అసలు రూపం ఎలా ఉందో చూడాలని ఉందా? మీకు ఒక ప్రశ్న. ఈ దృశ్యంలో కనిపిస్తున్న 4 ఏనుగుల పేర్లు ఏంటి? తెలియకపోతే మళ్ళీ వీడియో చూసేయండి.